హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ లీఫ్. మనం చూస్తున్న గ్రేప్స్ ప్లాంట్ 2 years ఓల్డ్ మొక్క అండి. క్రీపర్ వెరైటీ బ్లాక్ గ్రేప్సే. చిన్న మొక్క, గ్రాఫ్టెడ్ ప్లాంటే, నర్సరీ నుంచి తీసుకొచ్చాను. 2 yearsలో ఎంత పెద్దగా దాని స్టెమ్ వచ్చేసి మన తంబు కంటే ఇంకొంచెం మందంగానే ఉంది. చాలా బలంగా ఎదిగింది టెర్రస్ పైకి. ఆల్రెడీ 2 crops అయిపోయినాయండి. ఫస్ట్ ఒక గుత్తి, తర్వాత 2 గుత్తులు వచ్చాయి. ఇప్పుడు మాత్రం కొంచెం 4-5 గుత్తులు పడ్డాయి. దానికి ఇప్పుడు ఎరువిచ్చుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఇది సీజనేనండి. చిగుర్లు కట్ చేసి ఆకులు, పాత ఆకులన్నీ తీసేసాను. ఇంకా కొంచెం తీయొచ్చు. ఎంత ఎక్కువగా మనం పాత ఆకులు తీసేసి చిగుర్లు కట్ చేస్తే, ప్రూనింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా అంతే, గ్రేప్స్ కూడా అంతే. మనం బలం ఇస్తుంటే గ్రేప్స్ మొక్క కూడా ఇయర్లీ 2 times అయితే ఖచ్చితంగా ఈల్డ్ ఇస్తుందండి. దానికి ఏదైనా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఎరువు ఇవ్వాలి. మెయిన్గా ప్రూనింగ్ చేయాలి. వర్షాలు పడుతున్నాయి కదా, ప్రూన్ చేసేసి పాత ఆకులన్నీ తీసేసి కొంచెం పేడ ఎరువు ఇస్తే చాలా మంచిది. పెస్ట్ అయితే ఇంతవరకు ఏమీ అటాక్ అవ్వలేదు. చాలా హెల్తీగా ఉంది. గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి 1 yearకే స్టార్ట్ అయిపోయిందండి. సీడ్తో పెంచింది అయితే మరి ఎన్నేళ్ళు పడుతుందో చూడాలి. నేను సీడ్ తోటి కూడా ఒకటి పెంచుతున్నాను. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్. కరెక్ట్గా 1 yearకి ఫ్లవరింగ్ వచ్చింది. 1-2 bunches వచ్చింది. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ 2-3 bunches వచ్చింది. ఇప్పుడు ఇది 2nd year. పాదు చాలా విపరీతంగా పాకింది. దాని ఆకంతా తీసేస్తే ఈసారి ఇల్లు బాగానే రావచ్చండి. ప్రతి ఒక్కళ్ళు గ్రేప్స్ మొక్కను పెంచాలండి. స్థలం లేని వాళ్ళు కూడా గేటు ముందు ఒక 1 feet ఉన్నా సరిపోతుంది, 1/2 feet ఉన్నా సరిపోతుంది. టబ్లో కూడా పెంచుకోవచ్చు. కొంచెం ఇల్లు తక్కువగా వస్తుంది. 100 rupees టబ్లో. లేదు అంటే డ్రమ్ పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్ద డ్రమ్లు, బ్లూ డ్రమ్స్ అమ్ముతున్నారు కదా మొక్కలకి, అది కూడా ఇల్లు బాగానే వస్తుంది. గేటు ముందు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా నేలలో వేస్తే చాలా మంచిది. ఒక్క క్రీపర్ అయినా చాలు గ్రేప్స్ నేలలో ఉన్నప్పుడు. ఒక ఇంటికి సరిపడా విపరీతంగా కాపునిస్తుంది. ఒక 2-3 years అయ్యేసరికి బలంగా ఎదుగుతుంది. 20 years వరకు మనకి ఈల్డింగ్ ఇస్తుందండి. ఆ తర్వాత కాపు తగ్గిపోతుంది. అప్పుడు మనం మొక్కను తీసేయాలా ఉంచాలా అనేది ఆలోచించుకోవచ్చు. 20 years వరకు వితౌట్ ఎనీ పెస్ట్ మనం తీసుకోవచ్చండి. ఇంతవరకు అయితే నేను పెస్ట్ ఇళ్ళల్లో పెంచే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా చూశాను, ఎక్కడా మనకి పెస్ట్ రాలేదు. కానీ బయట గ్రేప్స్ దగ్గర మాత్రం చాలా విపరీతంగా పెస్టిసైడ్ ఉంటుంది ఆ గ్రేప్స్. కానీ న్యూస్లో చాలాసార్లు విన్నాను. కొన్ని సంవత్సరాల నుంచి నేను గ్రేప్స్ కొనడమే బంద్ చేశాను ఆ భయానికి. అవసరం లేదండి. మనం ఇంటి ముందు ఉన్న చిన్న ప్లేస్లో కూడా గ్రేప్స్ మొక్కను చక్కగా పెంచుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే ఖచ్చితంగా 100 rupees టబ్లో కానీ, లేదు అంటే కొంచెం పెద్ద సైజు డ్రమ్లో కానీ మనం ఎంత పెద్ద కంటైనర్ దానికి అలాట్ చేస్తే ఈల్డింగ్ అంత ఎక్కువగా వస్తుంది. కానీ చిన్న దాంట్లో కూడా తప్పకుండా వస్తుందండి. అదే నేల మీద వేస్తే ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఇయర్లీ 3 times అయినా మనం ఈల్డ్ తీసుకోవచ్చు. మన వెదర్కి ఎక్కువగా బ్లాక్ గ్రేప్స్ చాలా త్వరగా ఈల్డ్ స్టార్ట్ అవుతుందండి. వైట్ గ్రేప్స్ కూడా పెంచుతున్నాము, కానీ అది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈల్డ్ రాదనేం కాదు, కానీ మన వెదర్కి బ్లాక్ గ్రేప్స్ చాలా బాగా సెట్ అవుతుంది. ఈల్డ్ ఎక్కువగా వస్తుంది. హెల్త్కి కూడా బ్లాక్ గ్రేప్స్ చాలా చాలా మంచిది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎదిగిందో. టెర్రస్ అంతా పాకిందండి. తప్పకుండా అందరము గ్రేప్స్ ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్స్లో ఫస్ట్ వేయదగ్గ ప్లాంట్ అండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.